7 సంఘాల గురించి ఎంతమందికి తెలుసమ్మా? 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. 7 సంఘాలు. నేను 7 సంఘాల గురించి చెప్పడానికి నా ముందు సమయం లేదు, కానీ నేను ఒక సంఘాన్ని గురించి చెప్తాను. కానీ ఆ 7 సంఘాల యొక్క భావాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నా. ఈ గ్రంథం, ప్రకటన గ్రంథం రాయబడిన కాలాన్ని కనుక చూస్తే 95 నుండి 100 సంవత్సరాలు ఈ స్థానిక సంఘాలు పౌలు చేత స్థాపించబడిన సంఘాలు. ఇవన్నీ పౌలు గారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పౌలు కట్టిన సంఘాలు. ఈ సంఘాల్లో యోహాను కూడా. ఏ యోహాను? 2 యోహానులు ఉన్నారు బైబిల్లో. బాప్తిజం ఇచ్చే యోహాను కాదు, దేవుని శిష్యుడైన అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటే అని యేసు ప్రభువారు ఎవరినైతే అన్నాడో ప్రేమ శిష్యుడు, ఆ శిష్యుడు ఎఫెసీ అనే సంఘంలో కూడా స్వార్థ పరిచర్య చేశాడు. అలా 7 సంఘాల గురించి వ్రాస్తా వచ్చాడు. 7 సంఘాలకు దేవుని యొక్క సందేశాన్ని యోహాను ద్వారా దేవుడు ఆ సంఘాలకు పంపించడం జరిగింది. 7 సంఘాలను కనుక మీరు చూస్తే 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఈ 7 సంఘాల గురించి వ్రాయటాన్ని మనం చూస్తూ ఉంటాం. పండితులు దీన్ని ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క కాలానికి పోల్చడం జరిగింది. నేను ఈ రాత్రికాల వేళ ఈ 7 సంఘాల్లో నికార్సైన సంఘం ఒక సంఘం ఉంది. చెప్పగలుగుతారా ఏ సంఘమో? అబ్బా, వెరీ గుడ్, గ్రేట్. మీ మీటింగ్ అయిపోయినాక భోజనాలు ఉంటే ఆమె ఎవరు, ఆమెకు ఒక మొక్క ఎక్స్ట్రా అమ్మా. ఫిలదెల్ఫియా సంఘం, వెరీ గుడ్, నికార్సైన సంఘం. ఈ 7 సంఘాల్లో చాలా ప్రాథమికమైన సంఘం, లేకపోతే దేవుని చేత తిట్లు లేని సంఘం ఏదన్నా ఉంది అని అంటే ఆ సంఘమే. ఆ సంఘాలు, ఈ 7 సంఘాలను 7 కాలాలతో ఇప్పుడున్న దైవజనులు అందరూ పోలుస్తూ ఉంటారు. ఎఫెసీ సంఘాన్ని ఆదిమ సంఘంతో పోలుస్తూ ఉంటారు. అంటే అపోస్తులు కట్టిన సంఘంతో. క్రీస్తు శకం 30 నుంచి 300 సంవత్సరాల్లో జరిగిన పరిచర్యను ఎఫెసీ సంఘంతో పోలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా వరల్డ్ గా ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన చర్చిగా పోలుస్తూ ఉంటారు. ఆ తర్వాత స్మరణ సంఘం, ఈ సంఘము హింసించబడిన సంఘంగా చూస్తూ ఉంటారు. దీన్ని డెక్లీషియన్ అనే రాజు కాలం నుండి కాన్స్టంటినోపుల్ అంటే తెలుసా? కాన్స్టంటినోపుల్ అంటే ఇప్పుడు టర్కీ తెలుసా అందరికీ? ఇస్తాన్బుల్ తెలుసా? ఇస్తాన్బుల్ దేశంలో ఒక గొప్ప మసీదు ఉంది. ఆ మసీదు అంతకు ముందు కాన్స్టంటినోపుల్ గారి చేత కట్టబడిన గొప్ప మందిరం. దాన్ని స్మరణ సంఘం అని అంటారు. ఆ సంఘాన్ని ఆ కాలంగా పోలుస్తూ ఉంటారు. అది హింసించబడిన సంఘం. ఆ తర్వాత పెర్గమ సంఘాన్ని గురించి మనం చూడొచ్చు. ఇది కూడా కాన్స్టంటినోపుల్ కాడ నుంచి ఇది రాజీతత్వం కలిగిన సంఘం. రాజీతత్వం అంటే మీ అందరూ తెలుసు కదండి. ఏంటి రాజీతత్వం అంటే? లోకంతో రాజీ పడిపోవటం, లోకంతో ఇంకా కలిసిపోవటం. కొన్నిసార్లు మనం క్రైస్తవులమే కానీ మన క్రైస్తవ్యం ఎక్కడ కనపడిద్ది అని అంటే పెళ్లిళ్ళ దగ్గర కనపడిద్ది కదా. కనపడిద్దా? ఒక ఆమె పెళ్లి చేయటానికి నేను వెళ్ళా. పెళ్లి చేయటానికి వెళ్తే నువ్వేం పాస్టర్వే అంది. ఇదేంటి పెళ్లి చేయటానికి వస్తే నువ్వేం పాస్టర్వే అని అడుగుతున్నావు అన్న. పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి వచ్చి ఏదంటారు, ఆడపడుచు కట్నం ఇచ్చారో లేదో నువ్వు అడిగావా అంది. నాకేం పని, పెళ్లి చేయటానికి వెళ్ళా. నేనంట ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, పెళ్లి కూతురు వాళ్ళ తాలూకా దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అన్ని లాంఛనాలు ఇచ్చారా? పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లికంట ఆడపడుచు కట్నం ఇచ్చారా అని అడగాల? రాజీతత్వం. పేరుకే క్రైస్తవులు, అన్ని చేసే అన్ని విగ్రహారాధన సంబంధితమైన ఆచారాలు. ఇది రాజీతత్వంతో పోలుస్తూ ఉన్నారు. ఇంకా తుతైరా సంఘాన్ని గురించి కనుక చూస్తే ఇది గ్రేట్. ఇది హిస్టరీలో కనుక చూస్తే ఇది చాలా సంస్కరణల సంఘం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరాల్లోనే క్రీస్తు శకం 590 నుండి 1517 వరకు కనుక చూస్తే గొప్ప విప్లవకారులు, అంటే క్రైస్తవ సంఘంలోనే గొప్ప గొప్ప వ్యక్తులు బయటకు వచ్చారు. వాళ్ళల్లో ఎవరు అని అంటే, నేను చెప్పే అన్ని మీకు కొత్తగా ఉండొచ్చు, ఇవన్నీ ఏంట్రా అనేది అర్థం కాకపోయినట్టుగా కూడా ఉండుండొచ్చు, ఏం పర్లేదు.
బట్ మీరు వినండి, ఇది ఫస్ట్ టైం అయినా ఏం పర్లేదు. ఇది ఫిలదెల్ఫియా చర్చిలోనికి వెళ్ళటానికి నేను ఈ 7 చర్చిలు ఒకే దారిలో ఉంటాయి. మీ అందరి దగ్గర డబ్బులుంటే, ఒకవేళ డబ్బులు లేకపోతే డ్వాక్రా డబ్బులు వస్తాయి కదమ్మా, వస్తాయా రావా? డ్వాక్రా డబ్బులు వచ్చినప్పుడు ఇదిగో ఆయన్నో నన్నో కాంటాక్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి 7 సంఘాలు చూపిస్తాం. ఎఫ్ఎస్సి సంఘము, స్మరణ సంఘము, పెర్గ్మే సంఘము, తుతైరా సంఘము, ఫిలదెల్ఫియా సంఘం పాడైపోయినాయి. అక్కడ సంఘాలు లేవు, కానీ అక్కడ చారిత్రక ఆధారాలతో ఉన్నాయి. ఇంకా శిథిలాల్లో ఉంది, పాడైపోయింది. కానీ క్రీస్తు శకం అపోస్తుల కాలం నుంచి జరిగిన గొప్ప పరిచర్య యొక్క ఆనవాళ్ళు అక్కడ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఎవరో కాదనే దమ్ము లేదు, ధైర్యం లేదు, వాళ్ళకి భయం. చాలా మంది మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నారు కదా, ఏం చేస్తున్నారు ఈ మధ్య? బైబిల్ని కాల్ చేస్తూ ఉంటున్నారు. లేకపోతే సేవకుడు ఎవరన్నా వాక్యం చెప్తానికి వెళ్తా ఉంటే వాళ్ళని తంతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి భయం. వాళ్ళ మత యొక్క పునాదులు కుక్కటి వేళ్లతో సహతం పెకిలించబడుతున్నాయి అని భయం. అందుకనే దాన్ని ఆపటం చేతగాక మనుషులు క్రైస్తవుల మీదకి ఎగబడి తనకు వస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజీ తత్వం కలిగిన సంఘం, ఈ సంఘాన్ని ఈ తుతైరా సంఘాన్ని గనక చూస్తే ఇది సంస్కరణల సంఘం. ఎవరు వచ్చారంటే ద గ్రేట్ మ్యాన్ అగస్టిని వచ్చాడు, ఆ తర్వాత జింగ్లీ, ఆ తర్వాత మార్టిన్ లోథర్ వచ్చాడు, ఆ తర్వాత జింగ్లీ వచ్చాడు, ఆ తర్వాత జాన్ కాల్విన్ వచ్చాడు, రిఫార్మ్స్, ఆ తర్వాత అనేకులు గొప్ప గొప్ప సంఘ సంస్కరణలు జరగటాన్ని చూసాం. ఆ తర్వాత సార్దీసు సంఘం, ఇది సంస్కరించబడిన సంఘం. దీన్ని ఏమంటారు అనంటే క్యాథలిజంలో నుంచి వేరైపోయినాక ప్రొటెస్టెంట్స్ చర్చి అని కూడా పిలుస్తూ ఉంటారు. 1515 నుంచి 1700 సంవత్సరం దాకా జరిగిన సంఘాన్ని. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘం. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క టైటిల్ ఇచ్చుకుంటూ ఎందుకు వస్తున్నాను అని అంటే, నేను ఫిలదెల్ఫియా చర్చ్ గురించి చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. ఈ సంఘాన్ని గనక చూస్తే ఇది సార్వత్రిక ఉద్యమ సంఘ కాలంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఎప్పటి నుండి అంటే 1700 సంవత్సరాల నుంచి 1990 సంవత్సరం వరకు జరిగిన పరిచర్యను 90వ దశకం వరకు జరిగిన పరిచర్యను ఫిలదెల్ఫియా సంఘము అని పిలుస్తూ ఉంటారు. ఇది సార్వత్రిక ఉద్యమ కాలంతో కూడిన సంఘము. ఇది గ్రేట్ చర్చ్. ఆ టైంలోనే చాలా మంది మిషనరీస్ వచ్చారు. ఆ టైంలోనే దేశ విదేశాలకు సువార్త ప్రబలింది. దేవుడు ఆ ప్రక్రియలో చాలా మంది దైవజనుల్ని వాడుకున్నారు. వాళ్ళు ఎలా వెళ్ళారు అని అంటే, సువార్త కొరకు తమ జీవితాలను ఇచ్చేసి త్యాగపూరితంగా వెళ్ళిన వారుగా ఉన్నారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లవోదియక సంఘం, అది అంత్యకాలపు ఆత్మీయ భ్రష్ట కాలంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సంఘము క్రీస్తు శకం 1900 నుంచి సంఘం ఎత్తబడేంత వరకు ఉండే సంఘాన్ని లవోదియక సంఘం అంటారు. ఇప్పుడు మనం ఆ కాలంలోనే ఉన్నాం. ఈ కాలంలో ఉన్నప్పటికీ మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా? ఫిలదెల్ఫియా చర్చ్ లాగానే ఉండాలి. ఆ చర్చ్ గురించి మనం చూద్దాం. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం ఏంటి అని అంటే సహోదర ప్రేమ. చెప్పండి అందరూ, మీకుందా సహోదర ప్రేమ? ఇక్కడ కాదు, ఇంటి దగ్గర ఉందా? ఎంతమంది మీ మరుదుల్ని ఇష్టపడతారు? ఇష్టపడటం అంటే అయ్యా బాగున్నావా అని ప్రేమపూర్వకంగా పలకరిస్తారు. ఎంతమంది, మంచిదమ్మా వెరీ గుడ్, ఎంతమంది మీ తోడుకోడల్ని అక్క బాగున్నావా అని పలకరిస్తారు? మీ ఆ అక్క బాగా ఉండింది కూర అని ఎంతమంది సన్మానిస్తారు, గౌరవిస్తారు? బాగుండిద్ది అక్క కూర అని. మీ ఆయన ఒకళ్ళ తింటా మా వదిన భలే వండిద్దే అని అన్నాడు అనుకోండి, ఉందే మీ వ్యవహారం, ఆయన వ్యవహారం కదా. ఏమంటారు మీరు అప్పుడు? అంటే నేను బాగున్నా, ఇదే కూర నేను చాలాసార్లు వండాను, సొల్లు మొహం వేసుకొని తిన్నావు కానీ ఎప్పుడు అప్రిషియేషన్ ఇవ్వలేదు అని అంటారు. అవునా? ఎస్. కానీ ఈ సంఘం అలాంటిది కాదు. ఇట్స్ ఏ బ్రదర్లీ లవ్. ఫిల్మాన్ అంటే టు లవ్, ప్రేమ చూపించడం. దల్పియా అంటే బ్రదర్ అని అర్థం. ఈ రెండు ఫిలదెల్ఫియా సంఘాన్ని బ్రదర్లీ లవ్ అంటే సహోదర
ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘాన్ని మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్స్ తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము. ఈ మాటను బాగా అర్థం చేసుకోవాలి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు లేవనగా. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటని అని అంటే యేసు ప్రభు వారే చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తున్నారండి? యేసు ప్రభు వారే చెప్తా ఉన్నాడు ఈ మాటని. ఏమని చెప్తున్నాడంటే దావీదు తాళపు చెవి కలిగిన వాడు, దావీదు తాళపు చెవి కలిగిన వాడు అనే మాటను ఇక్కడ వాడుతా ఉన్నాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం కనుక చూడండి ఒకసారి. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడనో మూయలేడు, అతడు మూయగా ఎవడనో తీయలేడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు తనను గురించే తాను చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే తాను తెరిచేవాడిని మూసేవాడిని నేనే అనే మాటను చెప్తా ఉన్నాడు. ఈ భాషను మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన సర్వశక్తిమంతుడైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎవరు ఈ మాటను చెప్తుంది అంటే శక్తి కలిగిన రక్షకుడు చెప్తున్నాడు. ఎవరు ఈ మాటను చెప్తున్నాడంటే సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఈ వర్తమానం పంపిస్తుంది ఎవరు అనంటే దేవుడే. దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. అంటే దావీదు 40 సంవత్సరాలు సువర్ణ పరిపాలించాడు ఇశ్రాయేలీల్ని. ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్ గా చెప్తా ఉంటారు. అలాంటి వ్యక్తి యొక్క పరిపాలన ఎదురు తిరిగిన వాడు లేడు దావీదు కాలంలో. దావీదును వ్యతిరేకించిన వాడు లేడు. అలాంటి శక్తి కలిగిన దేవుడు, అలాంటి అధికారము కలిగిన దేవుడు ఈ సంగతులు చెప్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే ఎవడను వేయలేకోకుండా తీయవాడును, ఇంకోటంటే ఎవడను తీయలేకోకుండా ఆయన గనక వేశాడా ఎవడో తీయలేడు. తీయగలడా? ఆయన గనక తీసాడా ఎవరో మూయలేరు. దట్ ఇస్ ద గ్రేట్నెస్. అందుకనే చాలా మంది సంఘాలు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాయి, లార్డ్ ఓపెన్ ద డోర్ ఫర్ ద మినిస్ట్రీ. దేవా సహవాసం కొరకు, ఆత్మల కొరకు ద్వారాన్ని తెరువయా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడే ఏ కార్యమునైనా చేయగలిగిన వాడు. ఆయన చెప్తా ఉన్నాడు ఈ మాటను. ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తుంది ఎవరండి? రాస్తుంది ఎవరో, చెప్తుంది ఎవరో, వర్తమానం పంపిస్తుంది ఎవరో? దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం వల్ల కలిగించగా యోహాను రాస్తా ఉన్నాడు. పద్మాసు దీపంలో ఉండి దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఆ దర్శనంలో దేవుడు యోహానుకు చెప్తా ఉన్నాడు. యోహాను సందేశాన్ని పంపిస్తా ఉన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ వర్తమానం. ఈ రోజు ఈ రాత్రి కాల వేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఇదే వర్తమానాన్ని ఈ సంఘానికి కూడా తీసుకొని వస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ సంఘానికి కూడా ఈ వర్తమానాన్ని తీసుకొని వస్తున్నాడు. అయ్యా 3 సంవత్సరాలు సంపూర్ణంగా ముగించుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ వార్షికోత్సవంలో మూయగలిగిన వాడు, తెరవగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ సందేశాన్ని పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. కనుక ఈ రాత్రి కాల వేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరూ మీ హృదయాల్లో తేటగా దేవుని వాక్యం వైపు చూసే వారిగా ఉందాం. దిస్ మెసేజ్ కమింగ్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి వస్తా ఉంది. చూడండి, ఆ దేవుని గురించి ఈ లేఖనాల్లో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? ఆయన పరిశుద్ధుడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదే వచనంలో కనుక చూస్తే ఆయన ట్రూ గాడ్, నిజమైన వాడు, జెన్యూన్ గాడ్, నిజమైన వాడు. అదే 3వ అధ్యాయం 7వ వచనంలో కనుక చూస్తే సత్య స్వరూపియగు, ఆ మాట ఉందా? ఈజ్ ఎ ట్రూ గాడ్, సత్య స్వరూపియగు,
సత్య స్వరూపియగు అంటే దేవుడు చెప్తున్న మాట ఏదైతే ఉందో ఇట్స్ ఎ ట్రూ, 100% సత్యము. ఆయన సత్యవంతుడు అనే మాటను కూడా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. సత్య స్వరూపియగు దేవుడు. రెండో విషయం కనుక చూస్తే ఆయన పరిశుద్ధుడు. హీఈస్ ఎ హోలీ వన్. చూడండి, ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పక్షపాతం లేకుండా అంతేనమ్మా. 15వ వచనం, 14, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. లేవికాండం చూడండి, ఇదే మాటను ఇక్కడ పేతురు ఏ మాట రాస్తున్నాడో తెలుసా? లేవికాండం 19వ అధ్యాయంలో ఉన్న మాటను రాస్తా ఉన్నాడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎవరు చెప్తున్నాడండి? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అని అంటే, సర్వాధికారము కలిగిన దేవుడు చెప్తా ఉన్నాడు, సత్యవంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్న సంగతులు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ ఎ సావరెన్ గాడ్, హీఈస్ ఎ జెన్యూన్ గాడ్ అండ్ హీఈస్ ఎ ట్రూ గాడ్, హోలీ గాడ్. పరిశుద్ధుడైన దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ వర్తమానం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని అంటే, ఈ వర్తమానం ఎవరు చెప్తున్నారు అని అంటే, ఫిలదెల్ఫియా సంఘానికి సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు, నిజమైన దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధుడైన దేవుడు చెప్తా ఉన్నాడు. సత్యానికి, ఈ లోకానికి అర్థం కావట్లే ఈ సత్యం. యేసుక్రీస్తు వారి మీద ఇంకా అబండాలు వేస్తా ఉంది. కొన్నిసార్లు మీ విశ్వాసాన్ని కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులు వచ్చి ప్రశ్నిస్తా ఉన్నారు. యేసు నిజమైన దేవుడా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరేమనుకుంటున్నారు? నిజమేనంటావా? మీరు కూడా ఎర్రిమోహం వేసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు వాళ్ళు ఇలా చెప్పారు నిజమేనంటారా అని అడుగుతారా? నాకు బాగా తెలుసు. నేను ఇదే ప్రాంతంలో కొంతమందితో యేసు సత్యవంతుడైన దేవుడని చెప్పడం కోసం వచ్చాను. నేను ప్రియమైన నా సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల వేళ ఈ సందేశం ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని అంటే, దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు, అంటే హీ వాజ్ ద మెస్సయా. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, జెన్యూన్ గాడ్. ఆయన దగ్గర నుంచి ఈ వర్తమానం వస్తుంది. ఏంటి ఆ వర్తమానం అనేది కనుక మనం చూస్తే, ఏంటి ఆ సందేశం? వస్తున్న సందేశాన్ని డయాగ్నోస్ కనుక చేస్తే, మనకు ఏదైనా రోగం ఉందని వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? ఇప్పుడు చేయి పట్టుకొని చూసే డాక్టర్ లేడు, ఉన్నాడా? వెళ్ళటంలోనే మా చర్చిలో ఒక అతనికి బాగాపోతే హాస్పిటల్ తీసుకెళ్ళా, పట్టుకుండలేదు. డాక్టర్ గారు స్టెటస్కోప్ పెట్టి చెక్ చేసింది లేదు. 8,000 రూపాయలు రాసేసాడు టెస్ట్లో. నాకు గుండె ఆగిపోయింది. సరే కానీ అని శశి కూడా వచ్చాడు, భయపడిపోతా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు డయాగ్నోస్ చేసి పంపిస్తా ఉన్నాడు. ఏంటి? సర్వశక్తి. ఆయన PhD చెప్తున్నాడు మొదట. ఇక్కడ చెప్పేటప్పుడు ఆయన ఎలాంటి వాడో చెప్తా ఉన్నాడు. ఆయనలో ఉన్న గొప్పతనం చూస్తున్నారు కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు MD MTH US అని చెప్తారు కదా, లండన్, ప్యారిస్ అని. మీరు కూడా ఎన్ని డిగ్రీలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. వెళ్ళండి అమ్మా, ఎన్ని డిగ్రీలు ఉంటే అంత ఫీజు అయింది, గుర్తుపెట్టుకోండి. మనకి సాధారణమైన వాళ్ళు నచ్చుతారా? మాకు ఇక్కడ డోలాస్ నగర్లో ఒక అక్క పరిచయం చేస్తూ ఉంటుంది. సాధారణమైన వాళ్ళు నచ్చరు. నేను ఒక్కోసారి వెళ్తే ఎవరు ఉండరు. ఏంటంటే, ఏమన్నా అందరూ ఆటో కట్టించుకొని సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకక్క అంత దూరం వెళ్తున్నారు అని అంటే, ఏమో బాబా నాకేం తెలుసు, అక్కడైతే ఫ్యాన్లు ఉంటాయంట, ఏసీలు ఉంటాయంట, నిద్రపోండి అమ్మెళ్ళి. ఆయన స్క్రీన్లో నుంచి మాట్లాడతాడంట. ఎక్కడి నుంచి మాట్లాడతాడంట? ఆయన ఒక దైవజనుడు అన్నాడు, ఆయన స్క్రీన్లో నుంచి మాట్లాడతారు కాబట్టి మీరు కూడా ఓ 100 రూపాయలని ఫోటో తీసి వాట్సాప్లో పంపించండి అని అన్నాడు ఆయన. మీరు కూడా చేయండి ఆ పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సందేశాన్ని కనుక మనం చూస్తే, ఆయన ఎంత శక్తిమంతుడో చెప్తా ఉన్నాడు. శక్తిమంతుడో చెప్తూ ఆయన డయాగ్నోస్ చేస్తా ఉన్నాడు. 8వ వచనం చూడండి.
ఏం తెలుసు అంటండి? నీ క్రియలను నేను ఎరుగుదును. నాకంతా తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు వాక్యమును గైకొనిన నా నామమును ఎరుగుననలేదు. ఆ సంఘాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఎంత హెల్దీ చర్చో, ఎంత ఆరోగ్యకరమైన సంఘమో మనం చూడొచ్చు. చూడండి, దేవునికి మన క్రియలన్నీ తెలుసా? yes he knows. నా ప్రియ సహోదరి, నువ్వు వంటింట్లో ఉన్నప్పుడు కాదు, ఎవరు చూడనప్పుడు కూడా దేవునికి తెలుసు. సీసీ కెమెరా మీరు చూడండి, ఎవరినైనా పట్టుకోవచ్చు, ఎలాగైనా పట్టుకోవచ్చు. ఆడవాళ్ళని పట్టుకోవడం కష్టం. ఏంటి చూస్తున్నారు? నిజమే కదా, ఆడవాళ్ళని పట్టుకోలేరు. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టు. అందుకే ఒక కవి కూడా రాశాడు, అయ్యా సముద్రం లోతు తెలిసిద్ది, నదుల లోతు తెలిసిద్ది, బావుల లోతులు తెలిసిద్ది, కానీ ఆడవాళ్ళ హృదయం యొక్క లోతు తెలియదు. నేను కూడా బైబిల్ కాలేజీ చదువుతున్నప్పుడు అక్కడ మానసిక శాస్త్రాన్ని గురించి కూడా చెప్తా ఉంటారు. నేను అనుకున్నా దీని మీద స్పెషలైజ్డ్ కోర్స్ చేసి, ఒకవేళ రేపు నేను పెళ్ళి అయితే మా ఆవిడ ఏమనుకుంటుందో, లేకపోతే మా మందిరానికి వచ్చే ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నా. నాకేం అర్థం కావట్లే ఇప్పటికి, చూడటం తప్ప. అంత మీరు డబుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు అనమాట, గొప్పవాళ్ళు. నేనేం మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లా. వెరీ గుడ్ పీపుల్, జెన్యున్ పీపుల్. ఎందుకంటే సంఘానికి వచ్చేది మీరే, అవునా? మీరేనమ్మా. ఎక్కువ మంది పురుషుల కంటే ఏడ్చేది మీరే, నవ్వేది మీరే, ఇచ్చేది మీరే, చీదేది మీరే, అక్కడ ఉన్న గోళ్ళకి సాపలకి రాసేది కూడా మీరే కదా. అంత గొప్ప వ్యక్తులు కనుక నేను మిమ్మల్ని ఏమంటలా, ద గ్రేట్ పీపుల్ మీరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలు నేను ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. ఐ నో యువర్ వర్క్స్. నీ పనులు నాకు తెలుసు. నా ప్రియ సహోదరి, ఈ రాత్రి కాలం వేళ ఈ మాటతో నేను కొద్ది నిమిషాలు నీ హృదయాన్ని మాట్లాడాలనుకుంటా ఉన్నా. నీ క్రియలు నాకు తెలుసు. ఏ క్రియలలో నువ్వు ఉన్నావో, ఏ రకమైన జీవితంలో నువ్వు జీవిస్తున్నావో, ఏ రకమైన పరిస్థితుల్లో నువ్వు నడుస్తున్నావో నేను సమస్తమును ఎరిగిన వాడిని. నువ్వు అనుకుంటా ఉంటావు, అయ్యో నాకు వచ్చిన శ్రమను బట్టి, నాకు కలిగిన దిగులను బట్టి, నాకు కలిగిన ఇబ్బందిని బట్టి అనేక పర్యాయాలు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నా, నేను ఇంకా సమాధానాన్ని పొందుకోవట్లేదేంటి అని అనేక సందర్భాల్లో నీ జీవితంలో ఈ ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మా సంఘంలో చాలా మంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, అనియా ఐఎమ్ ప్రేయింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years. నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను అనియా, నాకు ఇంకా ఉద్యోగం రాలా. అనియా నేను లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, నాకు ఇంకా పెళ్లి కాల. అనియా నేను లాస్ట్ 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నా, నా జుట్టు పెరగల. వాటిగా రాస్తే జుట్టు పెరగటం, రాస్తే పెరిగిద్దేమో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తే జుట్టు పెరగదు. గుర్తుపెట్టుకోండి, జుట్టు కోసం ప్రార్థన చేయమాకండమ్మా. చాలా మంది ఇట్ట కూడా చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఒక ఆమె చెప్తుంది, ఒక ఆమె దూత మరి విజిటింగ్కి వెళ్ళకపోతే వెళ్ళలేదంటారు, వస్తేనేమో వచ్చారంటారు కదా. ఇవి అయ్యగారికి ఏం పని పాట లేదు, కరెక్ట్ టీవీ సీరియల్ చూసే టైంలో వస్తున్నాడు అనుకుంటారు కదా. వెళ్తే ఆమె దూతుంది, అయ్యగారు మా అమ్మాయిని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అంటే, నేను రక్షణ పొందిందేమో అని చెప్పిద్దేమో అని అనుకుంటున్నా. మా అమ్మాయి చూడండి ఎంత బారు కుర్రులు, ఏంటంట కుర్రులు, మీరు ఏం ఉండలేదండి, రాలిపోతుంది కావాలని చూసుకుని. మీరు దిగినప్పుడల్లా ఇంత వస్తుంది. అందుకని వాటికి కూడా గిరాకీ పెరిగింది. ఎంత 100 గ్రామ్ కేజీ అమ్మ, కేజీ 2000 అంట. బారుగా పెంచండి, కట్ చేసి అమ్మండి. చూడండి, నీ క్రియలు నేను ఎరుగదును. ఐ నో వాట్ యు ఆర్. నీ జీవితాన్ని నాకు తెలుసు. దేవుడు డయాగ్నోస్ చేశాడు. ఎవరిని చేశాడో తెలుసా? కూర్చోలే, ఫిలదెల్ఫియా సంఘాన్ని చేశాడు. ఎవరిని చేశాడంటే ఫిలదెల్ఫియా సంఘాన్ని చేశాడు. సంఘాన్ని చేశాడంటే గోడలను చేశాడు అనుకుంటున్నారా? సంఘాన్ని చేశాడంటే రేకులను చేశాడు అనుకుంటున్నారా? సంఘాన్ని చేశాడంటే ఎవరిని చేశాడు? నువ్వే సంఘం తెలుసా? నువ్వు ఒక సంఘం. సంఘము అనగా ఎవరు అనంటే, హూ ఇస్ ద చర్చ్ అనంటే, ఎవరినైతే ఈ ప్రాపంచికమైన ప్రపంచంలో నుండి, ఈ భౌతిక సంబంధమైన ప్రపంచంలో నుండి ఆత్మ సంబంధమైన లోకంలోనికి అడుగు పెట్టారో దే కాల్, వాళ్ళని సంఘము అని పిలుస్తూ ఉంటున్నారు.
సంఘము అనగా పిలువబడిన సమూహము. ఇక్కడ దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు, నీ క్రియలు తెలుసు అని. ఈ రాత్రి కాల వేళ నా ప్రియ సహోదరి, ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ మాటను చెప్తా ఉన్నాడు. నీ క్రియలు ఆయనకి తెలుసు. నువ్వెంత వేదనతో ఉన్నావో, ఎంత సమస్యలో ఉన్నావో, ఎంత దుఃఖంలో ఉన్నావో, ఎంత కన్నీటి పర్యంతమై నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో, ఆర్థిక బాధలు తెలుసు, నీ ఇబ్బందులు తెలుసు, అయినా నీ నమ్మకత్వం దేవునికి తెలుసు. ఆయన అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నన్ను చూడలేదా? ఒక అక్క వచ్చి ఇట్లాగా అంటుంది, ఆమె కొంచెం ఇట్లా చూపించి, అనియా తమ్ముడు చూడు ఎట్లా కొట్టాడో అన్న. నాకు అనిపించింది, దారిగాసి అన్ని కుమ్మేయాలనిపించింది నాకు. కంతులు తేలిపోయేటట్టు కొట్టాడు. నేను అక్కతో అన్నా, దేవుడు నిన్ను చూస్తున్నాడు అక్క, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ రాత్రికాల వేళ నా ప్రియ సహోదరి, ఇలాంటి సమస్యల్లో ఉన్నవారు ఇక్కడ ఉండుండొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు ఉండుండొచ్చు. నీ నమ్మకత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు కొనసాగుతూ ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకో, దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అనంటే, నీ క్రియలన్నీ చూస్తా ఉన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, నీ మంచి చూస్తా ఉన్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు. ప్రతి దానికి హీ వాస్ గోయింగ్ టు, ఆయన సమాధానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నీ కన్నీటిని, నువ్వు బాధపడుతున్నావే, నువ్వు ఏడుస్తున్నావే, నువ్వు దుఃఖపడుతున్నావే, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని ఆయన బుద్ధిలో దాచి ఉంచాడు. ఆ కన్నీటికి తగిన రీతిలో దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. He was going to give the answer. నా ప్రియ సహోదరి, వారు ఎలాంటి వారు అని అంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు అని అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న కొంచెమైనా ఉండినను నీవు నా వాక్యమును గైకొనక. చూడండి ఎంత గ్రేట్ పీపుల్ తెలుసండి. ఇబ్బందులు వస్తా ఉన్నాయి, సమస్యలు వస్తా ఉన్నాయి, దేవుడికి తెలుసు నీకు కొంచెమే శక్తి ఉంది. అయినా సరే ఆ శక్తిలో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, నీ నామం నీవు నా వాక్యమును గైకొనితివి. ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి అందరూ. ఏం చేస్తున్నారంటండి, ఏం చేస్తున్నారంట? వాక్యమును గైకొంటివి, వాక్యాన్ని గైకొనిన వారుగా ఉన్నారు. నా నామమును ఎరుగనలేదు. ఎంతమంది అన్నారమ్మా ఆయన నామం నాకు తెలుసు అని? అన్నారా? మన మధ్య జరిగింది కదా సర్వే, అన్నారా? మన క్రైస్తవ్యం అక్కడే తెలిసిపోతా ఉంటుంది, నీ విశ్వాసం అక్కడే తెలిసిపోతా ఉంటుంది. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి వింటా ఉన్న స్టోరీ ఇది. చూడండి, అక్కడ రగులుతున్న అగ్నిగుండం ఉంది, అక్కడ నెబుకద్నెజరు యొక్క పెద్ద ప్రతిమ ఉంది. ఆ ప్రతిమకు సాగిలపడమని అడుగుతా ఉన్నారు. ఆ ప్రతిమకు సాగిలపడే ముందు సింఫోనీ వినపడింది, మ్యూజిక్ వినపడింది, వాయిద్యాలు వినపడతా ఉంటాయి. ఎప్పుడైతే వాయిద్యాలు మోగుతా ఉన్నాయో అందరూ మోకరించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం మోకరించలా, నిలబడ్డారు. They not stretch their heads to the ఐడల్ కి, ఆ విగ్రహానికి వారు ప్రణమిల్లని వారుగా ఉన్నారు, నిలబడిన వారుగా ఉన్నారు. వాళ్ళ రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అని అడిగితే, రాజా, ఈ మండుతున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆ ప్రతికి మాత్రం మేము నమస్కారం చెయ్యం. నా ప్రియ సహోదరి, అది వాక్యాన్ని గైకొనటం అంటే. వాక్యాన్ని గైకొనటం అంటే యు హ్యావ్ దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో ఇన్కార్పొరేట్ చేయాలా, వాక్యాన్ని ప్రేమించాలా, వాక్యాన్ని గౌరవించాలా, వాక్యానికి విధేయుడు అవ్వాలా. వాక్యం ముందు నీ వాక్యముతో నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలా. ఎందుకంటే వాక్యము శుద్ధి వంటిది, వాక్యము అగ్ని వంటిది, వాక్యము సబ్బు వంటిది. ఆ వాక్యాన్ని గైకొనే సంఘంగా ఉంది ఫిలదెల్ఫియా సంఘం. రాత్రికాలం వేళ నేను ప్రశ్నిస్తున్నా, కూడి ఉన్న మీరందరూ ఈ సంఘానికి వచ్చేవాళ్ళైనా పర్లా, ఏదో ఒక సంఘానికి వెళ్తా, ఈ రాత్రికాలం వేళ ఈ కూటమికి వచ్చిన వాళ్ళైనా సరే, నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, నువ్వు వాక్యాన్ని గైకొంటున్నావా? ఏం పర్లేదయ్యా, కొంతమంది బైబిల్ చూసాం అనుకోండి, కొత్త బైబిల్ ఎప్పుడు కొన్నప్పుడు ప్రింటింగ్ వాసన వస్తుంది చూసారా, అట్టాగే ఉంటుంది. ప్రింటింగ్ వాసన వస్తుంది చూసారా, ప్రింటింగ్ వచ్చినప్పుడు ఒక వాసన వస్తుంది తెలుసా, కొత్త బైబిల్. అయ్యారు, నేను బైబిల్ని చాలా జాగ్రత్తగా భద్రంగా చూస్తానండి అని అంటున్నావు కావా?
ఎట్టంట చాలా భద్రంగా బీరువాలో పెడతాను అయ్యగారు అంటది. అక్కడ కాదమ్మా పెట్టాల్సింది, నీ గుండె బీరువాలో పెట్టాలి, దాన్ని నీ హృదయంలో ఉంచాలి. రెండో విషయం ఏంటంటే ఆయన నామమును ఎరగనలేదు. అండ్ మూడో విషయం కూడా చెప్పాలి అని ఆశపడతా ఉన్నా. వారు ఎలాంటి వారు అని అంటే, దే ఓపెన్ ద డోర్. దేవుని యొక్క సువార్తకు వారు ఏం చేసిన వారుగా ఉన్నారంటండి, వారు తలుపు తెరిచిన వారుగా ఉన్నారు. ఆ మాటను చూడండి, ఇదిగో తలుపుని నీ యొద్ద తీసి ఉంచాను. ఇది సువార్తకు తలుపు తీసిన విషయం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంఘం ఎలా ఉండాలి అనంటే, నీ సంఘపు క్రియలు దేవునికి ఎరుగు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. రెండోది, నువ్వు కొంచెంలోనైనా సరే నమ్మకంగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు అనే సంగతిని గ్రహించాలి. ఆయన వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాలి. ఆయన నామం కొరకు నిలబడవలసిన వ్యక్తివై ఉన్నావు. ఆయన నామం కొరకు నిలబడతావా? విల్ యు స్టాండ్ ఫర్ ద గాడ్స్ వర్డ్? నువ్వు దేవుని యొక్క నామం కొరకు నిలబడే వ్యక్తివై ఉన్నావా? నా ప్రియ సహోదరి, ఈరోజు మీ అందరికీ తెలిసే ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఇండియా అక్కడ కుక్క మాంసం తింటారు. ఏం తింటారమ్మా? మన రోడ్లలో తిరుగుతాయి కుక్కలో, వాళ్ళు వస్తే మొత్తం మేసా ఒకటి బారేస్తారు. నార్త్ ఈస్ట్ ఇండియా, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్, సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంటారు అట్లా. అక్కడికి ఒక ఆయన మిషనరీ వచ్చాడు. మిషనరీ వచ్చి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. స్వార్థను ప్రకటిస్తూ ఉన్నప్పుడు తొలి దినాల్లో, ఎవర్రా మీరు వచ్చి మాకు లేనిపోయిన మాది కాకుండా కొత్త విషయాన్ని బోధిస్తున్నావు అని చెప్పి కట్టేశారంట, చెట్టుకు కట్టేశారంట. ఆయన ఒక్కడనే కాదు, ఆయన ముందు తన భార్యను కట్టేశారు. ఆయన భార్యనే కాదు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలను కూడా కట్టేశారు. కట్టేసి అడుగుతున్నారు, మర్యాదగా వెళ్ళిపోతావా, చంపేయమంటావా? నేను వెళ్ళయ్యా అన్నాడట. పిల్లల్ని చంపేశారు, కడుపును పుట్టిన పిల్లల్ని చంపేశారు. ఆయన పాట పాడుతున్నాడట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అండ్ ఆ తర్వాత తన భార్యను కాల్ చేసేసారంట, తర్వాత తనను కూడా కాల్ చేసేసారంట. ఆ తర్వాత ఈరోజు నా ప్రియ సహోదరి, ఈరోజు అత్యధికమైన క్రైస్తవులుగా నమోదవుతున్న రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయంటే అయ్యే రాష్ట్రాలు. దేవుని స్తోత్రం చెప్పండి. దిస్ ఇస్ ద గ్రేట్నెస్. నువ్వు కనుక దేవుని కొరకు నిలవబడగలిగిన వ్యక్తివై ఉంటే, ఆయన నామం నాకు తెలుసు అని చెప్పగలిగిన వ్యక్తివై ఉంటే, శోధన అయినా, శ్రమ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన నామం నాకు తెలుసు అని చెప్పగలిగిన వ్యక్తివై ఉంటే, దేవుడు వండర్స్ చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు, భూమిని తలకిందులు చేసే విషయాలు చేస్తారు. ఒక 12 మంది శిష్యులు బయలుదేరారు. ఆయన నామం మాకు తెలుసు అని చెప్పడానికి, ఆయన నామం యొక్క ప్రభావాన్ని చెప్పడానికి బయలుదేరారు. ఆయన నామం ఏంటో చెప్పడానికి బయలుదేరారు. బయలుదేరిన వారు ఎక్కడికి వెళ్తే అక్కడ, అయ్యో భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని చెప్పుకుంటా ఉన్నారు. నా ప్రియ సహోదరి, నువ్వు ఆయన నామం ఎరిగిన వ్యక్తిగా ఉన్నావా? సంఘంలో కాదు, సమాజంలో, ఇంటిలో, గ్రామంలో, వాడలో, పేటలో, నువ్వున్న ప్రదేశంలో ఈమె క్రైస్తవురాలు అని చెప్పబడుతున్నావా? క్రైస్తవ మూలాలు లేని జీవితాన్ని జీవిస్తూ క్రైస్తవ యేసు క్రీస్తు వారి నామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా ఉంటున్నావా? హౌ యు లివింగ్? ఎలా బ్రతుకుతున్నావు? నువ్వు ఏ రకమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఏ రకమైన జీవన వ్యవస్థలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఈ రాత్రి కాల వేళ నేను ప్రశ్నించాలి అని ఆశపడతా ఉన్నా. మన క్రైస్తవం ఎక్కడ తెలిసిద్దో తెలుసండి? ఉప్పులు పప్పుల దగ్గర తెలిసింది. మంచోడి బుద్ధి ఎక్కడ తెలిసిద్ది అంటండి? మాంసం దగ్గర తెలిసిద్దంట. మంచోడే, మాంసం చూస్తే కక్కుర్తి పడతారు. మంచి వ్యక్తే, గుణం మంచిదే, మనసు మంచిదే, కానీ గుణమే ఏంటమ్మా? నేను అనలేదు, మీరే అంటున్నారు. అవన్నీ మంచోళ్ళే, కానీ వాళ్ళ బుద్ధి ఎక్కడ తెలిసిద్దంటే ఇక్కడ. అందరూ క్రైస్తవులే. కొద్దిగా ఏదన్నా మనకి రాయితీలు వస్తున్నాయి అంటే క్రీస్తుని విడిచిపెట్టడానికి వెనకాలను. కానీ సంఘంలో నిలబడి మనం పాడతాం, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా వ్యాధులైనా అని అంటాం కదా. కానీ బయటికి వెళ్తే, కానీ ఈ చర్చ్ మాత్రం, ఈ ఫిలదెల్ఫియా చర్చ్ మాత్రం చూడండి, కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్న సంఘం అంట, ఆయన వాక్యాన్ని గైకొన్న సంఘం అంట. ఆయన నామం నాకు తెలియలేదు, శ్రమ వచ్చినప్పుడు
ఆయన నామం మాకు తెలుసు అని చెప్పిన సంఘం అంట. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? సంఘం ముందు దేవుడు ఏం చేశాడో తెలుసా? చర్చి ముందు హీ ఓపెన్ ద డోర్. ఆయన ద్వారాన్ని తెరిచాడు. ఏ ద్వారం? ఇది పరలోకానికి వెళ్ళే ద్వారం కాదు, కానీ పరలోకానికి నడిపించే ద్వారం. హల్లెలూయా. అనేకులకు సువార్తను చెప్పే ద్వారాన్ని తెరవగలిగిన వారై ఉన్నారు. అనేకులకి సువార్తను చెప్పగలిగిన ద్వారాన్ని తెరవగలిగిన వారై ఉన్నారు. చూడండి, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న గొప్ప లక్షణాలను మనం ఈ రాత్రికాల వేళ గ్రహిస్తా ఉన్నాం. వారికి కొంచెం బలం ఉంది, ఆయన కొంచెంలో కూడా ఎలా ఉన్నారు? శక్తి కలిగిన వారై ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని పాటించేవారుగా ఉన్నారు. దేవుని నామం ఎరగలేదు అని చెప్పలా. నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఎన్నిసార్లు చెప్పుంటావు దేవుని నామం ఎరగలేదని? మా ఊర్లో ఒకడు ఉన్నాడు సంఘం. అక్కడ మా ఊర్లో ఒక సిఎస్ఐ సంఘం ఉంది. అంటే మా ఊరు కాదు కాబట్టి చెప్తున్నా. అదే చెప్పాను అనుకో, నా ప్రసంగం అయినాక ఎరా నా గురించే చెప్పావని అడుగుతాడు. మా ఊరు కాదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ నాన్న సిఎస్ఐ సంఘంలో పెద్ద. వాళ్ళ నాన్న సంఘానికి వెళ్తా ఉంటాడు. కానీ ఆడు ఏం చేశాడు తెలుసా? ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఒక సర్టిఫికేట్ కోసం ఆరతులు ఇచ్చాడు అందరి ముందు. నేను సూటిగా చెప్పాను, నీ జీవితంలో ఉద్యోగం రాదురా ఉగ్గా అన్నాను. రాలా, ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలే చేసుకుంటున్నాడు. ప్రియమైన సోదరి సహోదరుడా, నువ్వు దేవుని నామం ఎరగను అని అనటానికి వీల్లేదు. ఐ నో గాడ్ హూ ఇస్ హీ, నాకు తెలుసు అని చెప్పే వ్యక్తి అయి ఉండాలి. తెలియలేదు అని చెప్పడానికి వీల్లేదు. ఈ 3 విషయాలు ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నాయి. 9వ వచనం కూడా చూడండి. యూదుల కాకయే తాము యూదులమని అబ్బా ఏం చేస్తారంటండి? అబద్ధపు వారు ఎవరైతే ఉన్నారో, నిజంగా క్రీస్తుని సంపూర్ణంగా ఎరక్కోకుండా, క్రీస్తు యొక్క వాల్యూస్ లేకోకుండా కొంతమంది వస్తారే, వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చి పడేస్తారంటండి? వారిని అందరినీ తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారంట? ఎక్కడ పడేస్తారంటమ్మా? ఎవరి పాదాల దగ్గర? మన పాదాల దగ్గర. చెప్పండి. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఈడేంటండి ఎప్పుడు నేను 365 రోజులు ప్రార్థన చేస్తా ఉంటా, మోకాళ్ళు వేసిన దాన్ని వేసినట్టే ఉంటా, ఈడు నన్ను ఎగతాళి చేస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరి, అలాంటి వ్యక్తుల్లో నీ పాదాల దగ్గర వేస్తాడు దేవుడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చేసేవాడుగా ఉన్నాడు. ఇదిగో ఆ నెక్స్ట్ మాటను చూడండి. నేను నిన్ను ప్రేమించి తిని తెలుసుకున్నట్లు చేసేదను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నట్లుగా ఈ పనిని నేను చేసేవాడిగా ఉన్నాను. నేను నీ ముందు చేస్తాను. ఇట్స్ ఎ వండర్. సంఘము ముందు దేవుడు చేసే గొప్ప ఆశ్చర్యమైన కార్యం ఇది. ఎలాంటి వ్యక్తులైనా రావచ్చు. మీ అందరికీ బాగా తెలుసో లేదో, మన ఒడిశాలో గ్రహం స్టైన్స్ అనే ఒక ఆయన్ని, ఒక మిషనరీని పిల్లలతో సహా ఒక బండిలో పెట్టి, వెహికల్లో పెట్టేసి తగలబెట్టేసేసారు. పాపం అంట, నేను చచ్చిపోయిన పిల్లోడు బ్రతుకుతాడని చెప్పి పిల్లోడిని బయటికి ఇస్తేసాడంట. మళ్ళీ ఆ బిడ్డోడిని లోనికి ఇస్తేసేసారంట. 2 పిల్లలతో ఒక తండ్రి సజీవ దహనం అయిపోయారు, బొగ్గు అయిపోయారు. దేవుడు చూస్తూ ఊరుకోలేదు తెలుసా. ఆ తర్వాత ఒడిశాకు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయింది. అంతే, కొట్టుకుపోయింది. నీ ముందు అబద్ధం ఆడేవారిని, నిన్ను హింసించేవారిని, నిన్ను దుఃఖపెట్టేవారిని దేవుడు ఊరుకుంటాడు అని అనుకోవద్దు. చూడండి, దేవుని బిడ్డలను ముట్టితే ఎవరిని ముట్టినట్టంట? కనుగుడ్డును ముట్టినట్టే. దేవుని కనుగుడ్డును ముట్టగలిగిన ధైర్యం ఉంది ఎవరికన్నా? అందుకని నా ప్రియమైన సహోదరుల, అధికారంలోకి ఎవడైనా రావచ్చు, అధికారాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు లేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి కాల వేళ నా ప్రియ సహోదరుడా, 10వ వచనం కనుక చూస్తే, 10వ వచనం కూడా చూడండి. అబ్బా ఎంత గొప్ప మాట అంటే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక లోకమంతటి మీదకి రాబోవు
శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. చూడండి, నీవు నా ఓర్పు విషయమై నా వాక్యమును గైకొంటివి గనుక షరతు పెడతా ఉన్నాడు దేవుడు ఇక్కడ. ఓర్పు ఉందండి మీకు? అమ్మ, ఓర్పు ఉందా? స్త్రీలకి, పురుషులకి, ఆడవాళ్ళకి ఓర్పు ఉందా? ఓర్పు లేని వాళ్ళతో చాలా కష్టం. పురుషుల కన్నా ఓర్పు తక్కువ ఉంటుంది, కానీ స్త్రీకి ఓర్పు ఉండాలి. ఎంత ఓర్పు అని అంటే, ఒక ఆయన అన్నాడు, ఆ మాట నేను అనలేను, కానీ చాలా ఓర్పు కలిగిన వ్యక్తులై ఉండాలి, చాలా ఓర్పు కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే స్త్రీకి ఓర్పు లేదనుకోండి, సంసారం సరిగ్గా జరగదు, చిన్నాభిన్నం అయిపోద్ది. అసలు ఆ పరిస్థితులే చాలా తారుమారైపోయినవిగా ఉంటాయి, చాలా భయంకరమైన పరిస్థితిగా మారిపోద్ది. అందుకని ఓర్పు కలిగిన వ్యక్తులు అయినారు. కొంతమందికి అసలు ఓర్పు ఉండదమ్మా. ఇప్పుడు వస్తున్న పిల్లలకి అసలు ఉంటలా ఓర్పు. ఏంటాడు అంటాడా? రాసాయి పత్రాలు రాసి ఇచ్చేసాయి, అడిగే సంబంధం లేదంటున్నారు. నా కట్నం నాకు ఇచ్చేసాయి అంటున్నారా? చెప్పండి అమ్మాలకి, కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని. అందుకనే ఈ ఓర్పు కలిగిన వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12 రోమిలకు రాసిన పత్రిక 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. ఏం చేయాలంట? శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగిన వ్యక్తివై ఉండాలి. నీ ఓర్పు ఎప్పుడు తెలిసిద్దో తెలుసా? శ్రమ వచ్చినప్పుడే. చాలా ఓర్పు కలిగిన వ్యక్తివై ఉండాలి. క్రైస్తవులకు చాలా ఓర్పు ఉండాలి. నా ప్రియ సహోదరి, నువ్వు ఓర్పు కలిగిన జీవితాన్ని జీవించాలి. నువ్వు ఓర్పు కలిగిన జీవితం జీవించినప్పుడు నీకు కష్టాలు రావచ్చు. చాలా మంది ఎక్కడ తప్పిపోతున్నారో తెలుసా? ప్రార్థనకు వస్తారు, దేవుడు కూడా పరిశీలన చేస్తాడమ్మా. నువ్వు రావటంలోనే వామ్ బూమ్ బుష్ బుట్ అనరో, నువ్వు రావటంలోనే పరిశీలన చేస్తాడు. ఇది నిక్కచ్చిగా వచ్చిద్దా, 4 రోజుల తర్వాత సర్దుకొని వెళ్ళిపోద్దా, చూసి దేవుడు హీలింగ్ చేస్తాడు. నువ్వు అనుకుంటావు రావటంలోనే అయ్యగారు నూనె రాసిస్తా హంఫట్ అంటంలోనే మాయమైపోద్దామని అనుకుంటాడు. మా చేతిలో ఏముంది? దేవుడి చేతిలో కదా ఉంది. నిన్ను చూస్తూ ఉంటాడు, నువ్వు ఓర్పు కలిగిన వ్యక్తివా కాదా అని, వాక్యాన్ని గైకొనే వ్యక్తివా కాదా అని, శోధన కాలంలో నిలిచే వ్యక్తివా కాదా అని. నువ్వేమనుకుంటున్నావు? ఒక ఆమె 100 రాళ్ళు, అయ్యా 10 రాళ్ళు వేసామనుకో అంటుంది. అంటే ఒక రాయన్న తగలపోద్దా అంటుంది ఒక ఆమె. అంటే 10 రాళ్ళు వేసామనుకోండి, ఒక రాయన్న తగలపోద్దా అంటే 10 దేవుళ్ళకు నమస్కారం చేస్తే ఏదో ఒక దేవుడు ఆపత్కాలంలో గభేలు వచ్చి అడ్డుపడకపోతారా? పడతారా? ఒక్కరేనమ్మా దేవుడు. నువ్వు నమ్మవలసిన వ్యక్తిని నమ్మకోకుండా నమ్మలేని వ్యక్తుల్ని, నీకు సహాయం చేయలేని వ్యక్తుల్ని నువ్వు నమ్మి అనవసరంగా ఆశ్రయించి వారి వైపు నీ మనస్సును ఉంచుకొని, వారి వైపు నీ జీవితాన్ని ఉంచుకొని నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు అని రాత్రి కాలం వేళ చెప్పడానికి కూడా ఇష్టపడతా ఉన్నా. నా ప్రియ సహోదరి, ఈ పరీక్ష యందు యుగాంతమందు వచ్చే ఈ మహాశ్రమల కాలంలో నుండి దేవుడు నిన్ను తప్పించబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఈ భూమి మీదకి రాబోతున్న శ్రమల కాలం యందు ఈ భూమి మీద ఉండవు. చాలా మందికి ఈ విషయం అర్థం కావట్లా. క్రైస్తవ సంఘము శ్రమలు వచ్చినప్పుడు భూమి మీద ఉండదు. నువ్వు ఎత్తబడే వ్యక్తివై ఉంటావు, దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తివై ఉంటావు, దేవునితో ఉండే వ్యక్తివై ఉంటావు. చూడండి, ఆ తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3:5. అమ్మా, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఏం కావాలంట? ఓర్పు కావాలమ్మా. క్రైస్తవ విశ్వాసి, నా ప్రియ దేవుని స్నేహితులారా, ఈ రాత్రి కాల వేళ నేను దేవుని దాసునిగా నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఓర్పు ఉండాలి. నెంబర్ 1, క్రైస్తవ జీవితంలో ఓర్పు ఉండాలి. క్రైస్తవ జీవితం, చాలా మంది ఏమనుకుంటారంటే క్రైస్తవ జీవితం అంటే నువ్వు రక్షించబడిన తర్వాత అసలు నీ జీవితం ప్రారంభం అవుతా ఉంది. నువ్వు రక్షణ పొందినాకే శాంటిఫికేషన్ జరుగుతూ ఉంటది. ఎలాంటిది అని అంటే ఇది అనుదినము ప్రక్రియ,
డైలీ, డే బై డే, రోజు రోజు జరగవలసిన ప్రక్రియ, రోజు రోజు సరిదిద్దుకోవాల్సిన ప్రక్రియ, రోజు రోజు నేర్పుగా ఓర్పుగా దేవుని యందు విశ్వాసముతో ఉండవలసిన ప్రక్రియ. చాలా మంది చిన్న శోధన రావటంలోనే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు, చిన్న శోధన రావటంలోనే పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా సంఘానికి కూడా రెడ్డి గారు వస్తూ ఉంటారు, మా సంఘానికి కూడా వస్తూ ఉంటారు ఒక ఆయన. నిన్న మధ్య ఏదన్నా అన్నాం అనుకోండి, ఒక వ్యక్తి ఉన్నారు, టక్కున మానేస్తారు, చిడుకులు మానేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఏదైనా అన్నారు అనుకోండి, ఇప్పుడు ప్రార్థన చేసే వరుసలో అందరికీ ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటారు. పాస్టర్ గారు వస్తారా? నాకు ముందు చేయకుండా ఆమె ముందు చేశారా? మేము భయపడాల్సి వస్తుంది, పాస్టర్ గారు భయపడాల్సి వస్తుంది. ఎవరికే? విశ్వాసులకి. వాస్తవానికి విశ్వాసులు పాస్టర్ గారిని చూసి భయపడాలి. అమ్మో దైవజనులు వస్తారు, అదేం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏంటంటే అడుగుతారేమో. విశ్వాసులు అలా ఉండకూడదమ్మా, ఓర్పు కలిగిన వారై ఉండాలి. నేను అడుగుతున్నా, నీకు ఓర్పు ఉందా? ఓర్పు లేని వ్యక్తివై ఉంటే దేవుడిచ్చే ఫలితాలను చూడలేక వ్యక్తిగా ఉంటావు. నీకున్న ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక. కానీ ఈ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము వాక్యాన్ని గైకొనే సంఘంగా ఉంది, ఓర్పు కలిగి. చాలా శోధనలు వచ్చినాయి అండి ఆ కాలంలో. కొత్త మరణాలను ఇంట్రడ్యూస్ చేశారు. కొత్తగా చంపడం ఎట్లాగో ఇంట్రడ్యూస్ చేశారు. ఎలా చంపడమో తెలుసా? ఒక వ్యక్తికి బాడీ అంతా తేనె రాసేస్తారు, తెలుసు కదా. పేక దగ్గర నుంచి కాళ్ళ వరకు తేనె రాసేస్తారు, ఒక బాక్స్ లో పెడతారు, చేతులు బయట పెడతారు, కాళ్ళు బయటకు పెడతారు. పెట్టి అతనికి తేనె కలిపిన పాలు బాగా తాగిస్తారు. తేనె కలిపిన పాలు బాగా తాగిస్తూ ఉంటారు. తాగేపటికి ఈ తేనె కలిపిన పాలతో తాగినాక అతను ఆ బాక్సులో పెట్టి బాక్సుకు తాళం వేసేసి నీళ్ళల్లోకి నెట్టేస్తారు. నీళ్ళల్లో సముద్రంలో వెళ్తూ ఉంటాడు. ఆ తేనె తాగిన పాలుకి కొద్దిసేపు తర్వాత మోషన్స్ అయిపోతాయి. మోషన్స్ అయిపోయి ఈ ఒంటికంతా తేనె రాసేశారు కదా, సముద్రంలో ఉన్న ఉప్పుకి పురుగులు వచ్చి తన శరీరం మీదకి వాళ్తుండేపటికి ఆ బాక్సు కంతంలో నుంచి పురుగులు వస్తాయి. తోలుకోలేడు, చంపలేడు, కుళ్ళు బట్టిపోయి తన వాసన తానే భరించలేక చచ్చిపోతే చాలు అనుకునే పరిస్థితుల్లోకి వెళ్తారు. ఆ పరిస్థితుల్లో కూడా ఓర్పుగా ఉన్నారట. నీకేం బాధలు వచ్చినాయి అమ్మా? ఈరోజు నువ్వు చాలా సేఫ్టీగా ఉన్నావు, ఈరోజు నువ్వు చాలా స్వతంత్రంగా ఉన్నావు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నీ ఓర్పు ఇంట్లో ఉండట్లేదు, నీ ఓర్పు సంఘంలో ఉండట్లేదు, నీ ఓర్పు సమాజంలో ఉండట్లేదు. నా ప్రియ సహోదరి, ద గాడ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్, నువ్వు ఓర్పు కలిగిన వ్యక్తివై ఉన్నావా? ఓర్పు కలిగి వాక్యాన్ని గైకొంటున్న వ్యక్తిగా ఉన్నావా? ఓర్పు లేని స్థితిలో ఉంటున్నారు చాలా మంది. వాళ్ళే కాదు, సేవకులకు కూడా ఉంటున్న ఓర్పు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఓర్పు కలిగిన వారై ఉండండి. ఎందుకు నేను ఈ పత్రికలో చూపిస్తున్నా అంటే, ప్రతి పత్రికలో మెన్షన్ చేస్తున్నారు ఓర్పు కలిగి ఉండండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై అమ్మా అయ్యా వాగ్దానము పొందు నిమిత్తము ఏం అవసరం అంట? ఓరిమి అవసరం, అంటే ఓర్పు అవసరం. ఓర్పు అవసరం మీ జీవితంలో. చాలా మంది జీవితాల్లో ఓర్పు ఉండదు. ఎందుకయ్యా కాపురాలు కూలిపోతున్నాయి అని ఒక సర్వే జరిగింది. ఏంటి అని అంటే ఓర్పు లేకే. ఎందుకయ్యా సంఘాలు మారిపోతున్నారు అని అంటే ఓర్పు లేకే. పాస్టర్ గారు ఏదన్నా గట్టిగా మాట్లాడటానికి కూడా భయమే. ఇప్పుడు మాకు సంఘం ఉంది, అక్కడ ఒక అక్క ఉంది. నేను వెళ్ళాను, అంటే నేను నెలకోసారి వెళ్తా ప్రభు బల్ల ఇవ్వటానికి. వెళ్ళి వాక్యంలో చెప్తా దేవుని స్తోత్రం చెప్పండి అన్న. మీరు చెప్పండి అమ్మ దేవుని స్తోత్రం. చూసారా ఎంత గొంతులు వేసిందో? గట్టిగా చెప్పండి అన్న. ఇట్లాగే అన్న గట్టిగా చెప్పండి అని అంటున్న తర్వాత ఇక్కడ దేవుని సన్నిధిలో మాటలు రావు, కానీ పంపుల దగ్గర గట్టిగా పోట్లాడుకుంటారా అన్న. ఏంటయ్యా అందొక ఆమె. ఆ అక్క ఏం లేదన్న, నా గురించేగా నువ్వు చెప్పింది, ఆమె చెప్పిందనేగా నువ్వు చెప్పింది, నాకు నిజంగా తెలియదు. నేను అప్పుడే వేరే ఊరు నుంచి వచ్చాను, రావటం మీ మందిరంలోకి వచ్చాను అక్క. లేదులే ఆమె చెప్పిందిలే, ఇట్లాంటివి చెప్తావు నువ్వు అనుకుంటూ వెళ్ళిపోయింది.
నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆమె వచ్చింది. అయ్యా తప్పైపోయింది, క్షమించయ్యా అంది. ఓర్పు ఉంటలేదు తెలుసా. సంఘంలో ఉంటలా, ఇంట్లో ఉంటలా, అత్తమామల దగ్గర ఉంటలా, కుటుంబంలో ఉండట్లా, ఓర్చుకునే మనస్తత్వం లేదు నా ప్రియ సహోదరి. కానీ ఇక్కడ నువ్వు ఖచ్చితంగా ఓర్పు కలిగిన వ్యక్తివై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యమును గైకొనే విషయంలో చాలా ఓర్పు కలిగిన వ్యక్తులై ఉండాలి. ఓర్పు కలిగిన వ్యక్తిగా జీవించాల్సిందే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 22వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం ఉందా? 20, 21 రెండు కలిసి ఉన్నాయి కదా. చూడండి, ఏమైంది అంటే దేవునికి హితమైద్ది. ఎప్పుడు? మీరు క్రీస్తుతో కూడా బాధపడి తన అడుగు జాడల యందు నడుచుకున్నప్పుడు, ఆయనతో కూడా నివసిస్తున్నప్పుడు, ఆయనతో కూడా విధేయులై ఉన్నప్పుడు. చూడండి, సహనం ఉండాలి నీ జీవితంలో. కానీ ఇక్కడున్న ఫిలదెల్ఫియా సంఘము చాలా సహనము కలిగిన సంఘంగా ఉంది, చాలా ఓర్పు కలిగిన సంఘంగా ఉంది. ఈరోజు చాలా మంది వాక్యాన్ని ఓర్చుకోలేని వ్యక్తులుగా ఉంటున్నారు. వాక్యం చెప్పే సంగతులు చేయడానికి ఇష్టపడుతున్నారా? వింటున్నారా? వాక్యం చెప్పే సంగతులు చేయడానికి ఇష్టపడుతున్నారా? ఎక్కడ చేస్తున్నారమ్మా? అబద్ధం ఆడుకొని చెప్పండి. మందిరానికి టైంకి వచ్చే విషయంలో చేయట్లేదు, దేవునికి ఇచ్చే విషయంలో చేయట్లేదు. దేవునికి ఇచ్చే విషయంలో మనం శ్రద్ధ కలిగిన వ్యక్తులు ఉన్నావా? చాలా మంది ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉంటారంటే 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు ఇవ్వడం తేలికే. ఎందుకంటే ఒక సున్నానే టక్కుని ఇచ్చేస్తారు. దేవుడు ప్రేమించి నీ నమ్మకత్వాన్ని చూసి 200 చేశాడు, అప్పుడు ఇస్తాం. 1000 ఇచ్చాడు, 100 రూపాయలే, అప్పుడు ఇచ్చేస్తాం. దేవుడు నిన్ను ప్రేమించి 10,000 చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత ఇవ్వాలి? 3 సున్నాలు పెట్టాలి. అప్పుడు గాంధీ గారు పక్కన అవుతాడు. అందుకే తెలుగు గల్లోళ్ళు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఖర్చీపులో కట్టి, ఒక ఆయన అంటే ఖర్చీపులో కట్టి, ప్రభువా నువ్వు ఇవ్వమన్నావు, ఇదిగో 10వ భాగం తీసుకో అన్నాడంట. ఎక్కడ పడిద్ది? దేవునికి అవసరం లేదు అట్లా, నేను వాడుకోవచ్చు అనుకున్నాడంట. అట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. వీటిల్లో కూడా వాక్యాన్ని గైకొంటాం. ఇంకా ఇక్కడ నా దగ్గర చాలా ఉంది, కానీ నేను సబ్జెక్ట్ ముందుకు వెళ్ళడం కోసం అక్కడ వరకు ముగిస్తా ఉన్నా. నువ్వు వాక్యాన్ని అన్ని విషయాల్లో గైకొనే వ్యక్తిగా ఉండాలి. ఆరాధన విషయంలో దేవుని వాక్యాన్ని గైకొనాలి, భక్తిని పాటించే విషయంలో ఆ వాక్యాన్ని గైకొనాలి, ప్రభు బల్లను సమీపించే విషయంలో వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయంలో వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించుట్లో వాక్యం గైకొనే వ్యక్తిగా ఉండాలి, ఓర్పుతో వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉండాలి. ఏదో మీ అమ్మాయిని 10th క్లాస్ పాస్ చేయించినప్పుడు దేవానికి స్తోత్రం, ప్రభా నీకు వందనాలు, హల్లెలూయా అనకూడదు. అనునిత్యము దేవుణ్ణి స్తుతించే వ్యక్తివై ఉండాలి. చాలా మంది ఇలాంటి వ్యక్తులు లేనివారుగా ఉన్నారు. చూడండి ఇక్కడ దేవుడు ప్రభు ఈ సంఘాన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాడు. అప్రిషియేట్ చేస్తున్న ఈ సంఘాన్ని ఏమంటున్నాడండి? శోధన కాలంలో, లోకమంత మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను ఎందుకు కాపాడుతానన్నాడమ్మా? ఎందుకు కాపాడుతానన్నాడు? మీరు చెప్పాలా? ఎందుకు కాపాడుతానన్నాడు? చూడరేంటి? ఆకలి ఎత్తుందేంటి? వదిలేదాకా పెట్టేది లేదు కనుక మీరు వింటవే, తర్వాత తింటవే. చెప్పాలి ఏంటంట? ఎందుకు దేవుడు కాపాడుతా అన్నాడు? దిస్ ఇస్ కీవర్డ్. ఎందుకు? వాక్యాన్ని గైకొన్నారు కాబట్టి. నువ్వు గైకొంటున్నావా? వాక్యానుసారంగా నీ జీవితం ఉందా? దేవా నన్ను కాపాడు. ఆపద్దినమున చాలా మంది ప్రార్థన చేసేటప్పుడు కీర్తన గ్రంథాల్లో ఉన్నాయి కదా, అయ్యా నువ్వు నా కేడెము, నా ఆశ్రయము, నా దుర్గము, నా ఎత్తైన కోట, నేను నమ్ముకోదగిన దేవుడవు, ఇవన్నీ చెప్తా ఉంటారు. మంచిదే, ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా? నీ జీవితంలో ఆయన అడుగుజాడలు ఉండవు, నీ జీవితంలో ఆయన ఆలోచనలు ఉండవు, నీ బ్రతుకులో ఆయన నడవమన్నట్టు నడవటానికి ఇష్టపడవు, నీ బ్రతుకులో ఆయన చేయమన్నది చేయటానికి నువ్వు ఇష్టపడవు. కానీ ఆపత్కాలమందు నన్ను కాపాడు ప్రభువా, సిగ్గుండాలా ప్రార్థన చేయటానికి.
నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తావో గాడ్ విల్ గివ్ ద రివార్డ్స్. దేవుడు బహుమానాలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఈ సంఘానికి దేవుడు బహుమానాన్ని ఇస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘము శోధన కాలంలో ఓర్పు కలిగిన సంఘంగా ఉంది. ఇబ్బంది కలిగిన సంఘముగా, ఇబ్బందులు వచ్చినప్పుడు నమ్మకమైన సంఘంగా ఉంది. తమ భక్తిని దేవునికి చూపించవలసిన విధేయతను చూపించడంలో యథార్థత కలిగిన సంఘంగా ఉంది. చాలా మంది యథార్థతను తప్పి, అయ్యా ఫిలదెల్ఫియా సంఘానికి ఏ రకంగా తప్పిస్తానన్నావో ఈ రాత్రి కాలం వేళ నన్ను తప్పించయ్యా. దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు, నువ్వు వాక్యాన్ని గైకొన్నావా? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, నేను పరలోకం వెళ్ళినాక దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా ఉంది. ఆయన న్యాయ సింహాసనం తీర్పు ఉంది. దాన్నే బీమా పీఠం అని అంటున్నారు వాక్యము. ఆ తీర్పులో నువ్వు ఖచ్చితంగా పాల్గొనాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఆ తీర్పులో పాల్గొన్నప్పుడు నువ్వే. చాలా మంది విశ్వాసులు ఏమనుకుంటున్నారంటే, నేను పాస్టర్ గారికి కానుక ఇచ్చాను, మా ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళకే సద్దానం పెట్టాను, మిగిలిపోయిన చీరలో చిరిగిపోయిన చీరలు అన్నీ పనిచేశాను, వీటిని బట్టి దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అనుకుంటున్నారు. కాదా? ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ మంచిదే. కానీ నిన్ను తీర్పు తీర్చేది ఏంటో తెలుసండి? ఆయన వాక్యముతో నిన్ను తీర్పు తీరుస్తూ ఉంటాడు. నీ శోధన నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు వాక్యాన్ని గైకునే వ్యక్తివై ఉండాలి. చూడండి, ఇంకా 2 వచనాలు చూసి ముగిద్దాం. మీరు అందరు నా ఇంకా సీరియస్ గా చూస్తున్నారు. 11వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఏంటంటమ్మా, ఏమిస్తాడంట దేవుడు? ఎవడునో నీ కిరీటాన్ని అపహరించకుండా నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుమో. పట్టుకున్నారా? పోకోకుండా దాస్తా ఉంటారు. గట్టిగా పట్టుకోమంది వాక్యాన్నమ్మా. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంది పరిశుద్ధాత్ముని. ఆయన నీలో నుంచి వెళ్ళిపోకోకుండా నువ్వు గట్టిగా పట్టుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, గట్టిగా పట్టుకోండి అంటే ఎప్పుడు వాళ్ళ జీవితంలో విడిచిపెట్టరు. పక్క వాళ్ళ మీద ఉన్న పగని అవి పట్టుకొని ఉంటారు. చూడండి, ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు కిరీటాన్ని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. నీ కిరీటాన్ని ఇస్తాను, నీ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. చూడండి, వాక్యంలో 5 రకాలైన కిరీటాలు ఉంటాం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కనుక చూస్తే జీవ కిరీటాన్ని చెప్తా ఉంటున్నాడు. అదే జీవ కిరీటాన్ని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు జీవ కిరీటం అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో కనుక చూస్తే అక్షయమైన కిరీటాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే ఆనందకరమైన కిరీటాన్ని గురించి చెప్తా ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కనుక చూస్తే నీతి కిరీటం గురించి చెప్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే మహిమ కిరీటాన్ని గురించి చెప్తాను. దీస్ ఆర్ ద క్రౌన్స్. ఈ కిరీటాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా, పట్టుకోకూడని వాటిని పట్టుకొని కిరీటాలను ఎందుకమ్మా పోగొట్టుకుంటావు? పెళ్ళప్పుడు పెట్టుకుంటారా కిరీటాలు? క్రైస్తవ పెళ్లిలో కిరీటం పెడతారు. మా ఇంట్లో కిరీటం లాగా ఉండాలి ఈ అమ్మాయి అని, రాణిలాగా ఉండాలని పెడతారా? వేలు ముసుకేసి వేలు ముసుగులో పెడతారు కమ్మా, పెట్టించుకోలేదా? పెడతారు కదా కిరీటం, రాణిలాగా ఉండాలని. ఎల్లాగా ఉంటుంది మరి అత్తగారికి ఆమెగారికి. ఎందుకో తెలుసా? అడ్జస్ట్ అవ్వలేక ఇద్దరు. నా ప్రియ సహోదరి, నువ్వు కిరీటాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తివై ఉన్నావు. చూడండి, ఇక్కడ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు. ఆ తర్వాత 12వ వచనం కనుక చూస్తే జయించువాడు దేవుని ఆలయంలో స్తంభముగా. చూడండి, ఇక్కడ దేవుడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, చూడండి, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దేవుడు చెప్తుంది ఏంటి అని అంటే 10వ వచనంలో ఓర్పుగా వాక్యాన్ని గైకొన్న వాడిని కాపాడుతాను అని చెప్తా ఉన్నాడు. 11వ వచనంలో కిరీటాన్ని ఇస్తాను అని అంటున్నాడు. 12వ వచనం కనుక చూస్తే జయించిన వాడిని ఆలయంలో స్తంభముగా చేస్తానంటున్నాడు. ఇంకా మీరు కనుక చూస్తే దేవుని పేరుస్తానంటున్నాడు, నగరంలో పేరుస్తానంటున్నాడు, క్రొత్త పేరు పెడతాను అని చెప్తా ఉన్నాడు. దీస్ ఆర్ ద రివార్డ్స్. ఇవన్నీ బహుమానాలు కలిగిన వ్యక్తివై ఉన్నావు నా ప్రియ సహోదరి. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? నిఖార్సుగా ఉన్న ఫిలదెల్ఫియా సంఘానికి ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి కాలం వేళ నీవు కూడా యథార్థవంతుడుగా, భక్తివంతముగా, భయము కలిగి, బాధ్యతతో దేవుణ్ణి సేవించే వ్యక్తిగా గనక ఉంటే,
నా ప్రియ సహోదరి, దేవుడు నీ జీవితంలో కూడా కిరీటాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావు. పొందుకోవడానికి ఆసక్తి ఉందా నీకు? దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఇవ్వడానికి ఆయన రాసుంచాడు అని అంటే మాట తప్పని వాడుగా ఉన్నాడు. అవన్నీ నీ జీవితంలో అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి ఆ భక్తి, ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాసులకున్న భక్తి, భయము, గౌరవము కలిగిన వ్యక్తివై నువ్వు ఉన్నావా? నా ప్రియ సహోదరి, ఈ రాత్రి కాల వేళ ఈ వార్షికోత్సవ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నీవు ఫిలదెల్ఫియా సంఘం వలె నిఖార్సు కలిగిన విశ్వాసుగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. భక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నా. చూడండి, దేవుని యొక్క సంఘములో, ఆయన ఆలయంలో స్తంభముగా ఉండాలి అని నేను కోరుకుంటా ఉన్నా. స్తంభంగా ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వద్దయ్యా, నాకెప్పుడు మా ఇంటి పక్కన ఉన్న పోర్చీలు కావాలి. వద్దయ్యా, నాకెప్పుడు మా ఊర్లో ఉన్న లడాయిలు కావాలి. వద్దయ్యా, నాకెప్పుడు ఈ లోక సంబంధమైనవి కావాలి. ఏమి తింటామా, ఏమి తాగుతామా, ఏమి ధరించుకుంటామా, ఏమి వేసుకొని ఎచ్చుకు ఊరంతా చూపించుకుంటామా, ఇయే కావాలి నా జీవితం అంతా అని అంటావా? విజయవాడలో బంగారం వేసుకొని కూడా తిరగలేరు. నిజంగా పోలీసు వాళ్ళు హెచ్చరిక చేస్తా ఉంటారు, అమ్మా మీ మెల్లో మీరే డోక్రా వచ్చిందని డోక్రా డబ్బులు తీసుకొని 2 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు ఇస్తున్నారంటగా అని ఆ 2 ఇచ్చారు అని చెప్తారు. మాకు 100 మంది విశ్వాసులు ఉన్నారు, మళ్ళా బోల్డ్ మంది చెప్తారు. మీరేం చెప్పకపోయినా పర్లేదు, మాకు తెలుసు. వచ్చి రావటంలోనే మీరేం చేస్తారు, గౌగవా వెళ్ళి బంగారం కొట్టుకెళ్ళి అడ్వాన్స్ కట్టి వస్తారు. కట్టి తెస్తారు, మెల్ల వేసుకొని చక్కగా చూపిస్తూ ఉంటారు. అయ్యా చూసారా, కొన్నా నాకు. కానీ ఇంట్లో చూపించే వాళ్ళకి రోడ్డు మీద తిరగమాకు. గవర్నమెంట్ పోలీసు వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారండి, ముసుగులు వేసుకొని తిరగమని. ఏం వేసుకోనంట? ఎందుకంటే బండి మీద వెళ్తా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. చైన్ స్నాచింగ్. మొన్న ఈ మధ్య విజయవాడలో అట్టాగే లాగితే లాగారు, పోతే పోయింది ₹1,00,000 గొలుసు. బంగారం లాంటి ఎదరు 2 పొళ్ళు పోయినాయి. జీవితంలో మాసం తినలేకపోతుంది. ఇప్పుడు పెట్టుడు పోలతో కొరుగలుగుతారా? కొరుకుతుంది, పక్కకెళ్ళిపోతుంది. నా ప్రియ సహోదరి, నువ్వు వీటి పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తివై ఉన్నావు. బంగారం పట్ల, నగల పట్ల, వీటి పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తివై ఉన్నావు. దేవుడిచ్చే బహుమానాలను పొందుకోలేకపోతున్న వ్యక్తిగా ఉంటున్నావు. చూడండి, ఇక్కడ దేవుడిచ్చే బహుమానాలను గురించి కనుక చూస్తే, నువ్వు నిక్కచ్చిగా యథార్థంగా వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా కనుక ఉంటే, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా. శోధన కాలంలో నిన్ను కాపాడేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు గనక నమ్మకంగా నిక్కార్సుగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొనే వ్యక్తిగా ఉంటే నీకు కిరీటాలు ఇచ్చేవాడుగా ఉంటాడు. నువ్వు నిక్కచ్చిగా యథార్థంగా గనక ఉంటే దేవుని ఆలయములో నిన్ను ఒక స్తంభంగా చేస్తాడు. స్తంభం అంటే కడుతున్న స్తంభం కాదు, కానీ ద గ్రేట్ పొజిషన్ లో నిన్ను ఉంచుతాడు అని. ఒకవేళ నువ్వు గనక నమ్మకంగా ఉన్నావు అని అంటే, ఓ భక్తుడి మాటని ఈ విధంగా ఇది చెప్తా ఉన్నాడు. రేపు ఆయన 1000 ఏండ్ల పరిపాలన. అయ్యా, ఇదేం ఊరండి? ఈ నొలగపేట అంతా మార్తమ్మో, మరియమ్మో, ఏసమ్మో, ఏదో ఒక అమ్మ, నీ పేరు ఏదైతే అది. అమ్మా, నీకున్న భక్తిని బట్టి, నీకున్న యథార్థతను బట్టి, నీకున్న నమ్మకత్వాన్ని బట్టి, నీకున్న భయమును బట్టి, నువ్వు వాక్యాన్ని గైకొన్న విధానాన్ని బట్టి ఈ నొలగపేటను రూల్ చేయమ్మా అని ఇవ్వచ్చు. నమ్మకంగా ఉంటే. నువ్వెక్కడ ఉంటున్నావా? పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నువ్వు నిఖార్సుగా ఉంటున్నావా? చాలా మంది బహుమానాలను కోల్పోతా ఉన్నారండి. దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఉన్నతమైన పొజిషన్స్ కోల్పోతా ఉన్నారు. చూడండి, ఆయన కాపుదాలను కోల్పోతా ఉన్నారు, ఆయన కిరీటాలను కోల్పోతా ఉన్నారు, తర్వాత ఆయన ఆలయంలో స్తంభంగా నిలబడటాన్ని కోల్పోతా ఉంటున్నారు. నా ప్రియ సహోదరి, వాక్యం వింటున్న నిన్ను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యథార్థవంతమైన స్థితిలో ఉంటున్నావా? ఫిలదెల్ఫియా సంఘం వల్లే నీ జీవితం ఉంటుందా? నమ్మకమైన వ్యక్తిగా నీ జీవితం కొనసాగిస్తున్నావా? నమ్మదగిన క్రియలను చేయటానికి నీ మనస్సు ఉందా? ఓర్పు ఉందా అసలు నీ జీవితంలో? చూడండి, ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆ విశ్వాసులకు వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ క్రియలు నాకు తెలుసు అని చెప్తా ఉన్నాడు. నువ్వు కొంచెంలో కూడా నమ్మకంగా ఉన్నావు, నీ స్థితిని బట్టి నేను బహుమానాలు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. నీవు గనక ఈ రాత్రి కాల వేళ ఈ వార్షికోత్సవ సభలో కూర్చున్న నీవు గనక నమ్మకస్తురాలుగా, విధేయుడుగా కలిగిన జీవితాన్ని గనక జీవిస్తే, నా ప్రియ సహోదరి, దేవుడు నీకు కూడా బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఆయన రేపు నువ్వు పరలోక రాజ్యం వెళ్ళటంలోనే బలా నమ్మకమైన మంచి దాసుడా, సృష్టి ఆరంభించిన నుంచి నీ కొరకు దాచబడి ఉన్న వాటిని రా స్వతంత్రించుకో. నీ కొరకు ఈ సృష్టి ప్రారంభం నుంచి ఏమైతే నీ కొరకు సమకూర్చి ఉంచానో రా వాటిని స్వతంత్రించుకో అని దేవుడు ఆహ్వానించబోతా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు టేక్ దిస్? వాటినన్నింటినీ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ అల్పమైన జీవితాన్ని జీవించి ఈ అల్పమైన విషయాల పట్ల ప్రేమ ఆసక్తి పెంచుకుంటూ ఇలాగే బహుమానాలు కోల్పోయే వ్యక్తిగా ఉంటావా? కానీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నా, నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల నీవు ఫిలదెల్ఫియా సంఘం వలె ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తివై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి వ్యక్తివై ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం.